చందమామ కథలకు స్వాగతం. ఈనాటి మన కథ అంగవస్త్రం. ఆరావళి కొండలలో చిదానందుడనే ఒక యోగి ఉండేవాడు. ఒకనాడు ఆయన తన పర్ణశాలలో జపం చేసుకుంటూ ఉంటే 12 ఏళ్ల బాలుడొకడు ప్రాణభీతితో పరిగెత్తి వచ్చి పాదాలపై పడి శరణుచొచ్చాడు. యోగి ఆ బాలుణ్ణి లేవనెత్తి, "ఎవరు నువ్వు? ఏమిటి ఆపద?" అని అడిగాడు. "నేను జసల్మీరు సంస్థానాధీశ్వరుడైన బీజీరావు గారి కుమారుణ్ణి. నా పేరు దేవరాజు. శత్రువులు మా కోట వశం చేసుకుని మా తండ్రిని చంపేశారు. నన్ను చంపడానికి తరుముకొస్తున్నారు" అని చెప్పాడు. యోగి వెంటనే ఒక అంగవస్త్రం తెచ్చి ఆ బాలుడికిచ్చి, "నీ షరాయి అంగి విప్పివేసి దీన్ని కట్టుకో" అని చెప్పి ఆ రాజపుత్రుని దుస్తువులు కనపడకుండా చూరులో దోపివేశాడు. తన జందెపు పోచలలో ఒకటి తీసి పిల్లవాడి మెడలో వేసి, "నీ పేరు ఏమిటి అని ఎవరైనా అడిగితే సోంబోట్లు అని చెప్పు" అని సలహా ఇచ్చాడు. అంతలో గుర్రపు డెక్కల చప్పుడు వినిపించింది. "అదిగో వాళ్లే వస్తున్నారు" అన్నాడు దేవరాజు. "భయపడకు, నాకొక విస్తరి వేసి నువ్వొక విస్తరి వేసుకో, అన్నం తిందాం" అన్నాడు యోగి. వాళ్ళిద్దరూ వడ్డించుకుని ముద్ద నోట్లో పెట్టుకునేసరికి గుర్రాల మీద వచ్చిన వాళ్ళు దిగి ఓరగా ఉన్న తలుపు తోసుకుని లోపలికి వచ్చారు. "ఎవరు వారు?" అన్నాడు యోగి ఏమి ఎరుగునట్లు. ఆయన భోజనం చేస్తున్నాడని తెలవటంతో వాళ్ళు నాలిక ఖర్చుకుని, "క్షమించండి, రాజపుత్రుడెవరైనా ఈ దారిన వచ్చాడేమోనని వచ్చాము" అన్నారు. అందుకు యోగి, "నేను వంట చేస్తూ ఇక్కడే ఉన్నానే. ఏమిరా సోంబోట్లు, చితుకుల కోసం వెళ్ళినప్పుడు నీకెవరైనా ఎదురుపడ్డారా?" అన్నాడు. అందుకు దేవరాజు, "నాకెవరూ కనపడలేదు గురువరా, కొంచెం పులగం వడ్డించమంటారా?" అని బదులు చెప్పాడు. ఏమీ సంకోచం లేకుండా గుర్రాలపై వచ్చిన వాళ్ళు దేవరాజును చూచి బ్రాహ్మణుని శిష్యుడనుకొని అనుమానించకుండా వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. దేవరాజు యోగి పాదాలపైన పడి, "స్వామి, నా ప్రాణాలు కాపాడి పుణ్యం కట్టుకున్నారు. మీ రుణం ఎలా తీర్చుకోగలను" అన్నాడు. "రుణం లేదు గిణం లేదు. నీకిక్కడ ఎంతకాలం ఉండాలని తోస్తే అంతకాలం ఉండి ఆ తర్వాత వెళ్ళి ఎక్కడైనా రాజ్యం స్థాపించుకో" అన్నాడు చిదానందయోగి. కత్తిపట్టి వీరవిహారం చేసే చేతికి అడవిలో చితుకులు ఏరుతూ కూర్చుంటే ఎంతకాలం తోస్తుంది? ఒకనాడు దేవరాజు యోగి ముందు నిల్చుని, "స్వామి, నన్ను ఆశీర్వదించి పంపండి, మళ్ళీ రాజ్యం సంపాదించుకుంటాను" అన్నాడు. తథాస్తు అని చిదానందయోగి లేచి ఏదో ఒక ఆకు దూసి తెచ్చి దాని పసరును ఒక వెదురు గొట్టంలో పోసి దేవరాజుకిచ్చాడు. "ఏమిటి స్వామి ఇది?" అన్నాడు దేవరాజు. "ఇనుమును బంగారంగా మార్చేది. రాజ్యం స్థాపించాలంటే ధనం అవసరం కదా, అందుకోసమే" అన్నాడు యోగి. దేవరాజు దాన్ని భద్రపరుచుకుని, "మీ జ్ఞాపకార్థం ఆ అంగవస్త్రం కూడా పట్టుకు వెళతాను" అని చెప్పి ఆనాడు యోగి తనకు కట్టుకోమని ఇచ్చిన వస్త్రాన్ని కూడా చంకన పెట్టుకుని వెళ్ళాడు. ఆ వెళ్ళడం తిన్నగా మేనమామైన భూతరాజు ఇంటికి వెళ్ళాడు. దేవరాజుకు మళ్ళేనే అతని తల్లి కూడా శత్రువుల బారి నుండి తప్పించుకుని వచ్చి అన్నగారింట్లో తలదాచుకుంది. ఆమె తన కుమారుడు బతికే ఉన్నాడని తెలవటంతో వచ్చి ఉప్పు తెచ్చి దిగదుడిచి దాన్ని నీటిలో పోసి, "నాయనా, నీ శత్రువులంతా ఈ ఉప్పుకు మళ్ళేనే కరిగిపోయి రూపు లేకుండా మాసిపోవాలి" అని చెప్పి కౌగలించుకుంది. "అమ్మా, మంత్రాలకు చింతకాయలు రాలవు. శత్రువులను నాశనం చెయ్యాలంటే తక్షణం నేనొక కోట కట్టాలి, బలగాన్ని పెంచాలి. అప్పుడు దండెత్తి వెళ్ళి శత్రువుల్ని తరిమివేసి మన జసల్మీర్ కోట వశం చేసుకోవాలి. కోట కట్టడానికి మావయ్యని కాస్త స్థలం ఇమ్మను" అన్నాడు దేవరాజు. ఆమె అన్నను అడిగింది. అందుకు భూతరాజు స్థలం లేదని ఇవ్వటానికి అంగీకరించలేదు. అంతట దేవరాజు, "మావయ్య, రాజ్యం చివర ఎడారి ప్రాంతాన్ని కేటాయించండి చాలు" అని ప్రాధేయపడ్డాడు. సరే అని భూతరాజు ఒప్పుకున్నాడు. మరునాడే దేవరాజు పనివాళ్లను రప్పించి కోట గోడకు పునాదులు తవ్వించాడు. సాయంత్రం కావటంతోనే వాళ్ళందరూ కూలి ఇమ్మని అడిగేసరికి వాళ్ళ గుణపాలలో ఒకటి చేతపుచ్చుకుని చిదానందయోగి ఇచ్చిన పసరు రాసేసరికి అది బంగారంగా మారిపోయింది. దానిని విక్రయించి వాళ్ళందరికీ కూలి ఇచ్చాడు. కొద్ది రోజుల్లోనే అక్కడ గొప్ప కోట ఒకటి లేచింది. దాని ముందు భూతరాజు కోట వెలవెలపోయింది. దానితో భూతరాజుకి మేనల్లుడి మీద అసూయ పుట్టుకొచ్చింది. వెంటనే తన సైన్యాన్ని వెంట పెట్టుకు వెళ్ళి మేనల్లుడి కోట ముందు నిల్చుని, "నా భూమి మీద కట్టావు కనుక ఈ కోట నాది. మంచిగా దీన్ని నాకు వశం చేస్తావా, లేకపోతే బలవంతంగా లాక్కునేదా" అని కేకలు వేశాడు. దేవరాజు పంపగా తల్లి వచ్చి భూతరాజుతో, "ఇదేమిటన్నయ్యా,
నీకు మేనల్లుడికి యుద్ధమేమిటి? అంత నీకు కోట మీద మోజుగా ఉంటే నువ్వే తీసుకో. ముందు నువ్వు కాళ్ళు కడుక్కో. నీ సైనికులను కూడా లెమ్మను, కాస్త ఫలహారం చేదురుగాని అంది. ఏ పేచీ లేకుండా కోట తనకు చిక్కుతున్నందుకు బూతరాజు సంతోషించాడు. మేనమామ సైనికులందరికీ దేవరాజు విస్తళ్ళు వేయించి పిండి వంటలతో సహా ఫలహారాలు వడ్డన చేయించాడు. వాళ్ళు కడుపు నిండా తిని లేచి చేతులు కడుక్కుని వచ్చేసరికి పీటలపైన ఒక్కొక్క నాణాల మూట పెట్టించాడు. ఒక్కొక్కరు వాటిని విప్పు చూసుకునేసరికి 100 చొప్పున వరహాలున్నాయి. ఇవెందుకు అన్నారు వాళ్ళు ఆశ్చర్యపోతూ. అందుకు దేవరాజు, మీకే వచ్చే నెల జీతం ముందుగా ఇచ్చేస్తున్నాను అన్నాడు. మా జీతం మీరివ్వటం ఏమిటి? అదీ కాక మాకు 10 వరహాలే కదా జీతం, 100 వరహాలు ఇచ్చారు మీరు అన్నారు. పర్వాలేదు, పుచ్చుకోండి. మనమంతా కొద్ది రోజుల్లో వెళ్ళి జసల్మీర్ కోట ముట్టడించి వశం చేసుకోవాలి అన్నాడు దేవరాజు. సరే అన్నారు వాళ్ళు సంతోషంగా. ఈ విధంగా లంచమిచ్చి దేవరాజు సైనికులను వశం చేసుకున్నాడని తెలవటంతోనే భూతరాజు మండిపడి వాళ్లతో, మనం వశం చేసుకోవడానికి వచ్చింది ఈ కోటనే కానీ జసల్మియర్ కోటను కాదు. వాడిచ్చిన లంచానికి ఆశపడి నాకు ద్రోహం చేస్తున్నారా మీరు అని గద్దించాడు. ద్రోహం తలపెట్టింది మీరు కానీ మేము కానే కాదు. ఈయన కష్టపడి కట్టుకున్న ఈ కోటను లాక్కోవటం కన్నా ద్రోహం ఏముంటుంది అని ఎదురు తిరిగారు సైనికులు. చేసేది లేక ఇంకా భూతరాజు గుర్రం ఎక్కి తన కోట దారి పట్టాడు. ఆ సైన్యంతో పాటు దేవరాజు కొంత సైన్యాన్ని చేర్చుకున్నాడు. కొంతకాలంలోనే జసల్మియర్ కోటను ముట్టడించి దానిలో ఉన్న శత్రువులను పారద్రోలి కోటను వశం చేసుకున్నాడు. మొదటి రోజు సింహాసనాన్ని అధిష్ఠించటానికి ముస్తాబై కొలువు కూటానికి వచ్చినప్పుడు దేవరాజు భుజం మీద ఒక అంగవస్త్రం వేలాడుతూ కనపడింది. మంత్రులు, సేనాధిపతులు ఇదేమిటి ప్రభు అని అడిగారు. ఈ అంగవస్త్రమే నా ప్రాణాలను కాపాడింది అంటూ అతడు తన కోటు విప్పి లోపల ఉన్న జంధ్యం కూడా చూపించి చిదానంద యోగి తనకు చేసిన ఉపకారమంతా వాళ్ళకి విప్పి చెప్పాడు. నాటి నుండి దేవరాజు సంతతి వారందరూ పట్టాభిషేక సమయంలో అంగవస్త్రం ఒకటి భుజంపై ధరించి రావటం ఒక ఆచారంగా ఏర్పడింది.